హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. కేంద్రీయ విశ్వవిద్యాలయమైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో మీకు ఎటువంటి ఫీజు రాత పరీక్ష అయితే లేదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అయితే ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ప్లస్ ఇంకా శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డీటెయిల్ గా తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈ రోజు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. Applications are invited from the eligible candidates for the project positions in the finance and accounts sponsored by Institution of Eminence, University of Hyderabad. The appointment will be for 6 months initially and will be extended based on the performance until the end of the project. సో ఇక్కడ మీకు ఇవి టెంపరీగా అయితే తీసుకుంటున్నారండి. సో ఈ పోస్టులు 6 months టైం పీరియడ్ అయితే చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ బాగుంటే గనక మీకు ఇంకా టైం కూడా ఎక్స్టెండ్ చేస్తామని అయితే క్లియర్ గా అయితే చెప్తున్నారు. ఇంకా పోస్టులకి వివరాలు అయితే చూద్దాము. ఫస్ట్ పోస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్. సో దీనిలో మనకి కేటగిరీని బట్టి ఎన్ని వేకెన్సీస్ అనేది కూడా ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ కి శాలరీ 20,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పర్ మంత్. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ విత్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. సో ఇక్కడ మీకు డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ విత్ డిజేబుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అయితే అడుగుతున్నారు. ప్లస్ ఇంకా టాలీలో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్లస్ అలాగే హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా బేస్ అండ్ రిపోర్టింగ్ అయితే అడుగుతున్నారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు డేటా ఎంట్రీ ఆపరేటర్లకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ సూపర్వైజర్, ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ సెక్షన్ ఆఫీసర్. దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. శాలరీ 40,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పర్ మంత్. క్వాలిఫికేషన్స్ రిటైర్డ్ గ్రూప్ ఏ ఆర్ బి ఆఫీసర్స్ ఫ్రమ్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విత్ పీజీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఇక్కడ పీజీ క్వాలిఫికేషన్ తో పాటు హూ హ్యావ్ త్రూ నాలెడ్జ్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ అండ్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్, అలాగే ప్రాసెస్ ఇంజనీరింగ్, అదర్ బిల్స్, ఓపెనింగ్ ఆఫ్ ఎల్సీఎస్, టీటీఎస్, ఎఫ్డిడి, ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్, అదర్ ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్. రిటైర్డ్ గ్రూప్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విత్ పీజీ క్వాలిఫికేషన్స్. ఇక్కడ మీకు పీజీ క్వాలిఫికేషన్ తో పాటు ఫైనాన్షియల్ రూల్స్ ప్లస్ ఇంకా అదర్ బిల్స్ అలాగే ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ అదర్ ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్. సో వీటిలో మీకు నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళకి ఏజ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు. సో కింద మనకి ఇక్కడ 9th పాయింట్లు అయితే ఉంది, మీరు చూడొచ్చు. 55 years నుంచి 65 years అయితే ఇచ్చారు. ఓన్లీ ఈ పోస్ట్ కు మాత్రమే అండి ఇది ఏజ్ లిమిట్. క్యాండిడేట్స్ హూజ్ ఏజ్ ఈజ్ మోర్ దాన్ 55 years అండ్ లెస్ దాన్ 65 years ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద సూపర్వైజర్, ప్రాజెక్ట్ మేనేజర్, సెక్షన్ ఆఫీసర్ పొజిషన్స్. సో ఓన్లీ ఈ పోస్ట్ కు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు ద అప్లికెంట్స్ అయితే ఇచ్చారు. Interested candidates can send their detailed resume in the attached proforma along with self-attested copies of certificates, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు, అలాగే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ విధంగా ఇక్కడ ఏదైతే ప్రొఫార్మ్ ఇచ్చారో రెజ్యూమ్ ని మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని కూడా అటెస్టెడ్ చేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారండి. ద ఫైనాన్స్ ఆఫీసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిపోలి, హైదరాబాద్ 500046. ఈ అడ్రస్ కి అయితే మీరు సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ప్రొఫార్మా ఎలా ప్రిపేర్ చేయలేదు నేను నెక్స్ట్ పేజ్ కూడా యాడ్ చేశాను. సో మీరు ఇక్కడ ఒకసారి డీటెయిల్ గా అయితే చూడొచ్చు. లాస్ట్ డేట్ March 23, 2022 ఈవినింగ్ 5 PM వరకు అయితే టైం ఉందండి. సో ఇన్ టైంలో అయితే మీరు అప్లై చేసుకోండి. ఈ పోస్ట్ అన్ని కూడా ప్యూర్లీ టెంపరీగా తీసుకోవడం అయితే జరుగుతుంది. మనకి టైం పీరియడ్ కూడా మెన్షన్ చేశారు, 6 months టైం పీరియడ్ అని. ఇన్ కేసు మీకు పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉందని క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అలాగే ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల నుంచి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి ఈమెయిల్ ద్వారా గానీ లేదంటే మొబైల్ ద్వారా మీకు కాల్ చేసినా సరే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందనేది మీకు ఇంటిమేట్ చేస్తామైతే చెప్తున్నారు. మేబీ ఇంటర్వ్యూ మీకు ఇక్కడ మార్చ్ లాస్ట్ వీక్ లో గానీ లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో గానీ మీకు ఇంటర్వ్యూ ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. సో డేట్ అయితే మనకి మెన్షన్ చేయలేదు.
నెక్స్ట్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు జాయిన్ ద పొజిషన్ విత్ ఇన్ 10 days ఆఫ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్. అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎటువంటి టీఏడిఏలతో ఉండవైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ హూజ్ ఏజ్ ఈజ్ మోర్ దెన్ 55 years అండ్ లెస్ దెన్ 65 years ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద సూపర్వైజర్, ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ సెక్షన్ ఆఫీసర్ పొజిషన్. సో ఈ పోస్టులకి మాత్రమే 55 years నుంచి 65 years మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సూపర్వైజర్, ప్రాజెక్ట్ మేనేజర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అలాగే కింద మనకి కాంటాక్ట్ నెంబర్ ప్లస్ ఇంకా ఈమెయిల్ అడ్రస్ కూడా అయితే ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడొచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్లస్ ఇంకా సూపర్వైజర్, ప్రాజెక్ట్ మేనేజర్, సెక్షన్ ఆఫీసర్. సో ఈ పోస్టులు అయితే మీరు ఒకసారి డీటెయిల్గా చూసి పోస్టులకి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్ ప్రొఫార్మా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడైతే నేను యాడ్ చేశానండి. సో అది కూడా ఒకసారి మీరైతే డీటెయిల్గా చూడొచ్చు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారు, డేటా ఎంట్రీ ఆపరేటరా లేదంటే సో సూపర్వైజర్ పోస్ట్ అదైతే ఇక్కడ మెన్షన్ చేసి ప్లస్ ఇక్కడ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇన్ బ్లాక్ లెటర్స్, ఫాదర్స్ నేమ్, కాంటాక్ట్ అడ్రస్ ప్లస్ ఇక్కడ విత్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు మెయిల్ ద్వారా కానీ లేదా మొబైల్ నెంబర్ ద్వారా మీకు అయితే ఇంటిమేట్ చేస్తారు కాబట్టి సో అవైతే మెన్షన్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇంకా కింద సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్, డేటు, ప్లేస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి మీ యొక్క ఈ రెజ్యూమ్తో పాటు మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా అటెస్టెడ్ చేసి ఆల్రెడీ మనం అడ్రస్ అయితే చూసాం కదా, ద ఫైనాన్స్ ఆఫీసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ 500046 ఈ అడ్రస్కి అయితే March 23, 2022 ఈవినింగ్ 5 PM లోపల మీరైతే పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.